2 సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా పూర్తి చేయకుండా తమ చేతగాని తనంతో ఈ రోజు మరి భారతీయ జనతా పార్టీ మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో బట్టగాల్చి ముఖం మీద వేసే విధంగా బురద జల్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ ఈ బీసీ రిజర్వేషన్ కాదు, బీసీలకు మేలు జరిగేటువంటి రిజర్వేషన్ కాదు, బీసీల సంక్షేమం కోసం తెచ్చినటువంటి రిజర్వేషన్ కాదు. ఇది మతపరంగా ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాల కోసం ముస్లింలను మేలు చేసేటువంటి రిజర్వేషన్ తప్ప ఇది రిజర్వేషన్ బీసీలకు ఏమాత్రం మేలు జరగదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆ రోజు మజ్లిస్ పార్టీ చేతిలో కీలు బొమ్మగా ఉన్నటువంటి కేసీఆర్ 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ఏ రకంగా కేసీఆర్ 23% తగ్గించాడో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన హైదరాబాద్ లో 150 సీట్లు డివిజన్లు ఉంటే 50 డివిజన్లను 33% పైగా బీసీలకు కేటాయించినటువంటి పరిస్థితి ఉండేది గతంలో. కానీ కేసీఆర్ పోతూ 34% నుంచి 23% తగ్గించిపోయాడు. ఈ రోజు 42% రిజర్వేషన్ 10% ముస్లింలకు తీసేస్తే బీసీలకు వచ్చేది ఎంత ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలకు మేలు జరిగేటువంటి చట్టమా ఇది? బీసీలకు అన్యాయం చేసే చట్టం అని అడుగుతా ఉన్నాను.